నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు నెట్టెల ఫణిభాస్కర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారండి? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చారు. కృతజ్ఞతలు మా స్టూడియోకి కూడా వచ్చినందుకు. మీరు వచ్చిన సందర్భంలోనే బోల్డ్ అని విశేషాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఇవాళ మాట్లాడేటటువంటి ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తాను. ముందుగా అయితే రేపు సోమవారం ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి ఆఖరి అమావాస్య. అది సోమవారం నాడు వస్తోంది. సోమావతి అమావాస్యగా రాబోతోంది. అలాగే ఆ రోజున మన భారతదేశంలో కనిపించినప్పటికీ సంపూర్ణ సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతోంది. సో ఈ సూర్యగ్రహణానికి సంబంధించి రకరకాల ప్రిడిక్షన్స్ వింటూ ఉన్నాం. ఒకంత భయానక పరిస్థితుల్లోనే ఉన్నాం అని అనిపిస్తుంది. భారతదేశంలో కనిపించిన దానికి విశేషం ఏముంటుంది? అంటే కొంతమంది దీని మీద ఎలా ప్రచారం చేస్తున్నారంటే, మనకి ఒక్కడే సూర్యుడు, ఒక్కళ్ళే చంద్రుడు ఉన్నారు కదా, ఆ చంద్ర సూర్యులకి గ్రహణం ఎక్కడ పట్టినా అది మనందరికీ కూడా పడుతుంది అని చెప్పి కొంతమంది చాదస్తంగా చెప్తూ ఉన్నారు. దానికి శాస్త్ర ప్రామాణికం మరి లేదు. మనకి ఎప్పుడు ధర్మశాస్త్రాలు ఏం చెప్పాయంటే కనిపించింది మాత్రమే. ఇప్పుడు నిజానికి సూతకాల విషయంలో కూడా ఆ మనిషికి తెలియనంత సేపు వాడికి సూతకం ఉండదు. లేదు, మనకి లేదు, ఉండదు. వాడికి తెలిసినప్పటి నుండే ఆ మైలు పడతారు. అందుకనే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఎవరైనా ఇంట్లో వాళ్ళు ఎవరైనా కాలం చేస్తే చివరి రోజు చెప్పేవారు స్నానంతో సరిపోతుందని. మరి అలాంటప్పుడు అంత ధర్మ సూక్ష్మాలు మనకి తెలుసున్నప్పుడు కనబడని దాని గురించి భయపడాల్సిన అవసరం మనకేముంది? లేదు. నిజానికి ఇది ఉత్తర అమెరికాలో మాత్రమే కనబడుతుంది. అయితే ఇది చాలా విశేషమైనటువంటి గ్రహణం. ఎందుకంటే 4 గంటలు లేదా అంతకన్నా పైన సుదీర్ఘంగా ఏర్పడేటువంటి గ్రహణాల్లో ఇది అత్యంత అరుదైనటువంటి గ్రహణంగా చెప్పొచ్చు. ఇది కేవలం ఉత్తర అమెరికాలో మాత్రమే కనబడుతుంది. కాబట్టి వాళ్ళు మాత్రమే దీనికి సంబంధించిన నియమాలు పాటించాలి. అందులోని ఇది రాహుగ్రస్తం అవుతూ ఉన్నది. రేవతి నక్షత్రంలో మీన రాశిలో ఈ గ్రహణం సంభవిస్తోంది కాబట్టి ఆ నక్షత్రాలు లేదా కొన్ని రాసుల వారు మాత్రమే దీనికి సంబంధించిన నియమావళి పాటించాలి. అది కూడా కనబడే వాళ్ళు మాత్రమే. అయితే ప్రభాసాంధ్రులు ఉన్నారు. రష్యాలో కూడా కనపడుతుంది అనేది చదవటం జరిగింది. రష్యా, ఉత్తర అమెరికా మీరు అన్నట్టుగా మెక్సికో ప్రాంతంలో ప్రత్యేకించి కనపడుతుంది. మన వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు ఏ రాశుల వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. నిజానికి ఇక్కడ ఇంకో విషయం కూడా ఏం చెప్పాలంటే, మిగతా వాళ్ళు ఎవరు భయపడాల్సిన పరిస్థితులు లేవు. అంటే మనకి కనబడదు కాబట్టి కనబడని దాని గురించి మనం అసలు పట్టించుకోనక్కర్లా. ఒకే సూర్యుడు ఒకే చంద్రుడు కాన్సెప్ట్ దీనికి అన్వయం కాదు. అక్కడున్న వాళ్ళలో రేవతి నక్షత్రంలో పుట్టినటువంటి వారు మీనరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు చూడకూడదు. అలాగే మేషరాశి వారు కూడా చూడకూడదు. అలాగే సింహరాశి వారు చూడకూడదు. అలాగే ధనురాశి వాళ్ళు చూడకూడదు. ఈ 4 రాశుల వారికి ఈ గ్రహణం కొంత ప్రతికూలమైన ఫలితాన్ని ఇస్తుంది. వీరు సంకల్పపూర్వకంగా దానం చేసుకోవాలి. అలాగే 4 రాశులకి ఈ గ్రహణం చాలా విశేషమైన శుభ ఫలితాలు కూడా ఇస్తుంది. వృషభ రాశి ఒకటి, అలాగే తులారాశి ఒకటి, మరీ ముఖ్యంగా మకర రాశి ఒకటి, అలాగే మిథున రాశి ఒకటి. ఈ 4 రాశుల వారికి ఈ గ్రహణం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మిగతా 4 రాశులు మధ్యస్థమైన. అయితే ఒకటి ఏంటి అంటే, ఈ గ్రహణం కనబడేటువంటి వాళ్ళు ఎవరైతే చూడకూడదు అని మనం చెప్పామో వాళ్ళు సంకల్ప పూర్వకంగా కొన్నిటిని దానం చేయాలి. ఎప్పటిలోపు 3 నెలల లోపు చేయొచ్చు. అవి ఏమేంటి? ఒకటి, రాహుగ్రస్తం అవుతుంది కాబట్టి మినువులు దానం చేయాలి. కేజింపావు. అలాగే గోధుమలు, రవికి సంబంధించి పడుతూ ఉన్నది కాబట్టి కేజింపావు గోధుమలు. అలాగే సర్పపు ప్రతిమ ఒకటి, సూర్యబింబం ఒకటి, అలాగే ఎర్రటి పళ్ళు, ఎర్రటి వస్త్రము, ఎర్రటి పుష్పాలు, ఇవన్నిటినీ కలిపి సంకల్పం చెప్పాలి. ఏమని? మమ జన్మ రాశి వశాత్, మమ జన్మ నక్షత్ర వశాత్ గ్రహణ సూచిత సర్వారిష్ట శాంతి అర్థం అనేది సంకల్పం చెప్పి ఈ దానం అది చేస్తే దానికి సంబంధించినటువంటి దోషం ఉండదు. ధర్మాచరణ చెయ్యాలి అన్న ఉద్దేశంతో వచ్చేటటువంటి ప్రశ్న ఇది. మీరు అన్యదా భావించకండి. మరి మా పిల్లలు అక్కడ ఉన్నారండి, వాళ్ళు నమ్మరు, వాళ్ళ కోసం మేము ఇక్కడ చేసే ఇండియాలో ఉన్న మేము అని అడిగే తల్లిదండ్రులు ఉంటారు. వారికి మీ సమాధానం? చేయొచ్చు, ఖచ్చితంగా చేయొచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులు చేసే ప్రతిదీ పిల్లలకి వెళ్తుంది కాబట్టి ఆ సంకల్ప పూర్వకంగా చెప్పి వీళ్ళు దానం చేయొచ్చు. అద్భుతం. అయితే అక్కడ పురోహితులు అవైలబుల్ గా లేరు, దొరకట్లేదు అనుకునే వాళ్ళు కూడా ఇండియాలో చేయించుకోవచ్చు. అందుకనే కదా 3 నెలల వ్యవధి ఉంది. 3 నెలల్లోపు రావచ్చు రాకపోవచ్చు కదా. ఉన్నప్పుడు ఒకవేళ వస్తే ఇక్కడ చేస్తారు, లేని పక్షంలో వాళ్ళు ఎవరైనా సరే ఇది చేసుకోవచ్చు. తప్పకుండా. ఇక మన కోసం ఒక్కసారి చెప్పండి. అయితే మరి గ్రహణం ఏర్పడుతోంది కాబట్టి మంత్ర జపం చేసుకోవడం ఏమైనా అవసరం, అంటే ఫలితం ఉంటుందా, లేకపోతే దానికి కూడా ఏమీ లేదు? మనం మామూలు సాధారణమైన రోజు ఎలాంటిదో
అమావాస్య ఎలాంటిదో అలాంటిదే తప్పితే దానికి ఏం ప్రత్యేకమైన పద్ధతి లేదు. రైట్. అయితే ఇక సోమవతి అమావాస్య గురించి చెప్పండి. మనం ఇక్కడ ఏం చేసుకోవచ్చు? ఆ అమావాస్యని ఎలా వినియోగించుకోవచ్చు? చాలా చాలా విశేషవంతంగా సోమవారం అమావాస్య వస్తోందంటే చాలా చాలా చంద్రగ్రహానికి సంబంధించి కానీ శివుడికి కానీ చాలా విశేషంగా అర్చనలు చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో చెప్పండి సార్ దీని గురించి. సోమావతి అమావాస్య రోజున ప్రత్యేకించి మీరు అన్నట్టు మానసికంగా ఎవరైనా సమస్యలతో బాధపడుతూ ఉంటాయి. కొంతమందికి సైకలాజికల్ గా చాలా సమస్యలు ఉంటాయి. ఆరోగ్యపరంగా హెల్త్ పరంగా వారంతా బాగున్నా కూడా మానసికంగా చాలా డిప్రెస్డ్ ఫీలింగ్ తోటి ఉంటారు. వారు ఆ రోజు ఉదకుంభ దానం చేస్తే చాలా మంచిది. అంటే ఏంటంటే ఇది వరకు కాలంలో కుండలు ఉండేవి, ఇప్పుడు ఏదైనా ఒక వాటర్ బాటిల్ కొనివ్వచ్చు, అది ఉదకుంభ దానం కింద తీసుకుంటారు. ఎండాకాలం కాబట్టి చక్కగా చాలా మంచిది. అలాగే ఈ సోమవారం నాడు ప్రత్యేకించి శివుడికి చేసేటువంటి ఆరాధన చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే దానితో పాటుగా అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన, ఎవరైతే ఈ అమావాస్య రోజున ప్రత్యేకించి చాలా మంది లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేస్తారు, అలా అయినా చేసుకోవచ్చును. అంతేకాక పితృతర్పణాలకి సంబంధించి లేదా పితృయజ్ఞాలు వీటికి సంబంధించినటువంటి తిల హోమాలు, తిల దానాలు, తిల తర్పణాలు ఇవి ఏవైనా సరే ఆ రోజు చేసుకోవచ్చు. హోమాలు కూడా చేస్తారండి? చేస్తారు, తిల హోమాలు చేస్తారు. శివుడికి ప్రత్యేకించి కాశీలో చాలా మంది ప్రతిరోజు ఏం చేస్తారంటే ఒక చెంబు, రాగి చెంబులో నీళ్లు, గంగా నదిలో నీళ్లు పట్టుకుని నల్ల నువ్వులు కలిపేసి ఎక్కడ లింగం ఉంటే అక్కడ కనబడితే దాని మీద పోసేసి వెళ్ళిపోతూ ఉంటారు. నువ్వులతో చేసేటువంటి అభిషేకానికి అంత ప్రాధాన్యత ఉంటుంది. అద్భుతం. అక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు, ఇక్కడ మనకు కొంతమందికి తెలుసు, అక్కడ చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు అందరూ చేస్తారు ఈ పని. పొద్దున్నే లేవగానే స్నానం చేస్తారు, నువ్వులు రాగి చెంబులో పోసుకుంటారు, నీళ్లు పట్టుకుంటారు, శివుడి మీద పోసేస్తారు, నోటితో విచిత్రమైనటువంటి శబ్దాలు చేస్తారు. వాళ్ళు ఓం నమ శివాయ అని ఏమనరు, రకరకాలైనటువంటి శబ్దాలు చేస్తారు, చేసి దండం పెట్టుకుంటారు, వెళ్ళిపోతారు. అది ఉత్తరాద్రి సాంప్రదాయమా? అలా అని కాదు, మీకు శివుడికి సంబంధించినటువంటి ఆరాధన చాలా విచిత్రంగా ఉంటుంది. శివుడి యొక్క పేర్లలో ఉన్మత్త శేఖరాయ నమః, అందరికన్నా పెద్ద పిచ్చివాడు ఆయనే అంటారు. ఎందుకంటే ఆయన తత్వం మనకి అర్థం కాదు, మనకి అర్థం కాని వాడిని అందరినీ మనం వ్యతిరేకిస్తూ అనుకుంటాం, ఆయన తత్వం అర్థం కాదు. అలాగే దత్తాత్రేయుడి నామాల్లో కూడా ఉన్మత్త అనేటువంటి నామం ఉంటుంది, కాలాగ్ని శమనుడు అనేటువంటి నామాలు ఉంటాయి ఇలాగ దత్తాత్రేయుడికి సంబంధించి. ఎందుకంటే వాళ్ళ తత్వాలు మనకు అర్థం కావు, అందుకని ఈ ప్రజలు కూడా అంతే విచిత్రంగా వాళ్ళని ధ్యానిస్తూ ఉంటారు. దత్తాత్రేయుడిని ధ్యానించినప్పుడు చూడండి, ఆయన విచిత్రమైనటువంటి కండిషన్స్ పెడతారు. ఇవన్నీ కూడా మనకి చాలా పురాణాల్లో కనబడుతూ ఉంటాయి. మార్కండేయ పురాణంలో అయితే ప్రత్యేకించి దత్తాత్రేయుడు ఎలా దేవతలను కాపాడాడో అందులో చెప్తారు. అలా ఏంటి అంటే ఆ శివుడిని ఆరాధన చేసేటప్పుడు చాలా పద్ధతులు ఉంటాయి, అండ్ చాలా ఈజీగా మనతోటి మనకి వరాలను ఇస్తూ ఉంటాడు శంకరుడు. కాబట్టి అమావాస్య నాడు అలా శివుడికి సంబంధించినటువంటి అభిషేకాలు గాని, హోమాదులు గాని, తిల హోమాదులు గాని ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. లక్ష్మీ ఆరాధన చెప్పారు కాబట్టి విశేషంగా సాయంత్రమే చేసుకోమంటారు. సాయంత్రం పూట, ఎందుకంటే ఏ దేవతల్ని ఎప్పుడెప్పుడు ఆరాధన చేయాలి అనేటువంటిది మన శాస్త్రం చెప్పింది. సూర్యోదయాత్తు పూర్వం విష్ణు ఆరాధన చేయాలి, సూర్యుడు ఉదయిస్తూ ఉన్నప్పుడు సూర్యుడిని ఆరాధన చేయాలి, గణపతి ఆరాధన చేయాలి, తర్వాత శివుడు, తర్వాత ఈ 9 ఆ ప్రాంతం వరకు వచ్చేటప్పుడు మన ఇష్టదేవత వీళ్ళందరినీ ఆరాధన చేసుకోవచ్చు. మధ్యాహ్నము అపరాహ్నము పితృదేవత ఆరాధన చేయమన్నాడు, సాయంత్రం అమ్మవారి యొక్క ఆరాధన చేయమన్నాడు, అలాగే అర్ధరాత్రి క్షుద్రదేవత ఆరాధన చేయమన్నాడు. ఇలా ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క సమయం ఉంటుంది కాబట్టి ఆయా సమయాల్లో దేవతారాధన చేయాలి. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు. చాలా చాలా కృతజ్ఞతలండి. నమస్తే.